ఓకే ఓకే, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతితో. ఇది దేవుని సృష్టి అండి. నిజంగా దేవుని సృష్టి ఎంత అద్భుతమైందంటే దాన్ని మనం చూసినప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తుంది. సో ప్రకృతిని చూస్తూ ఉన్నప్పుడల్లా దేవుని మనం మహిపరచాలి. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన ఉన్నాడు, యేసు ప్రభు అయినాడు. ఆయన వల్లనే సమస్తం కలిగినది ఆయన లేకుండా కలగలేదు. యేసు క్రీస్తు ద్వారా ఇవన్నీ కలుగు చేయబడి అని దేవుని సృష్టి అంతా కూడా దేవుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు యేసునందు. ప్రైజ్ ద లార్డ్. మనం యేసు క్రీస్తునందు దేవుని కుమార్తెలు కుమారులై ఉన్నారు, దేవుని పిల్లలై ఉన్నారు. మనం దేవుని పిల్లలు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన అధికారం ఇచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం సెలవిస్తూ ఉంది. సర్వాధికారి ఆయన, అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. సో నువ్వు అధికారాన్ని పొందుకున్నావు. ప్రకృతి అంతా దేవుని, పచ్చని పొలాలు, అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టి సమస్తం దేవుంది. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభువునందు మీరందరూ కూడా విమోచించబడినటువంటి దేవుని పిల్లలై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అట్టి కృపనిచ్చిన దేవునికి ఎల్లప్పుడూ మనం వందనాలు చెల్లించబద్దులమైన. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ సమ్ టైమ్ అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్.